హలో, గుడ్ ఈవినింగ్. ఆఫీస్లో డ్యూటీ అయిపోయింది. ఇంకేముంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో డ్యూటీ. రాగానే ఫస్ట్ ఒక గ్రీన్ టీ అనమాట. ఇంకా డిన్నర్లోకి దాల్ సూప్ పెట్టేసా. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చాలా బాగుంటుంది. ఈలోపు అయితే గ్రీన్ టీకి వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి. హ్యాపీగా ఒక గ్రీన్ టీ వేసేస్తాయి ఈ గ్యాప్లో. అండ్ ఇది పెసరపప్పు టమాటా సూప్ అనమాట. చాలా బాగుంటుంది. ఈవినింగ్ డిన్నర్లో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకున్నాను. అందులో ములక్కాడ అండ్ టమాటా వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. మనకి ఇందులో టమాటా వేస్తున్నాం కాబట్టి విటమిన్ సి, ఏకే, పొటాషియం చాలా బాగుంటాయి. అండ్ పప్పులో వచ్చేసి ప్రోటీన్, ఫైబర్ బాగుంటుంది. అండ్ బాడీ కూడా కూల్ అనమాట. ఇంక ఇది వచ్చేసి 365 డేస్ ఆ స్టవ్ క్లీన్గానే ఉండాలి. ఈలోపు కుక్కర్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చాక ఆపుకోవాలి. అండ్ సూప్ కోసం అని చెప్పేసి ఆనియన్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర రెడీ చేసుకున్నా. మేము సూప్ కాసుకుంటున్నాం. మరి అత్తయ్యకేంటి? అత్తయ్య కోసం ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇంకో అత్తయ్య కోసం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో నేను అవి కూడా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి, అల్లం ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. మనకి ములక్కాడలో కూడా విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం అండ్ పీచు పదార్థం కదా, చాలా హెల్త్కి మంచిది. అండ్ బాగా డైజెషన్ కూడా బాగా అవుతుందన్నమాట. ఇంకా వెల్లుల్లో వచ్చేసి విటమిన్ బీసి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉంటుందన్నమాట. చాలా హెల్త్కి మంచిది ఈ సూప్. నేనైతే ఖచ్చితంగా వీక్లో ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ ఈ సూప్ అయితే తాగుతాము. అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఒకటి తాగుతాను అనమాట. ఇంక ఇదంతా కూడా ఉడికిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న సూప్ వచ్చేసి ఇలా థిక్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉండొచ్చు, బట్ హెల్త్కి చాలా మంచిది. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఫిల్టర్ చేసుకున్నామో ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా మరిగించాలి. ఇందులో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని చూడండి, బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు పెప్పర్, మీకు ఎంతైతే కారం తినగలుగుతారో అంత పెప్పర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం మరిగించుకోవాలి. మనం బయట అమౌంట్ పెట్టుకొని కొనుక్కుంటే తాగుతాం కదా, దానికంటే ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా లెమన్ కొంచెం ఒక బౌల్లో వేసేసుకొని సూప్ ఇందులో వేసుకొని తాగేయడమే. ఇంకా సూపర్ అనమాట. నాకైతే నైట్ డిన్నర్ ఇదే. చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా ఇష్టం. సో నేను ఖచ్చితంగా వారంలో 2 సార్లు ఇది తాగుతా. అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఒకటి. ఇది ఇవాళ నా నైట్ డిన్నర్. బాయ్.